హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యువత ఆలోచన మారుతోంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదివిన వారు కూడా ఆసక్తితో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. తమలోని నైపుణ్యంతో సొంత వ్యాపారం చేస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. వినూత్న బిజినెస్ ఐడియాలను ఎంచుకుని భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లోర్ వైపర్స్కి భారీగా డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉపయోగించే వైపర్స్ను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లో మార్బుల్స్, టైల్స్ వినియోగం పెరగడంతో ఈ ఫ్లోర్ వైపర్స్కు గిరాకీ పెరిగింది. ఇక కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసులు, స్కూళ్ళు, హోటల్స్లో కూడా వైపర్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇలాంటి డిమాండ్ ఉన్న బిజినెస్ను ప్రారంభిస్తే లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఫ్లోర్ వైపర్స్ తయారీ పరిశ్రమను ఎలా ప్రారంభించాలి, దీనికి అయ్యే ఖర్చు, ఎంత లాభాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోర్ వైపర్స్ తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి సుమారు 20 లక్షల వరకు అవసరపడుతుంది. అయితే ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా బ్యాంకుల నుంచి 10 లక్షల వరకు రుణాన్ని పొందొచ్చు. ఒక ఫ్లోర్ వైపర్స్ యూనిట్కు కనీసం 1800 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. సొంత స్థలం లేకపోయినా అద్దెకు తీసుకుని ఏర్పాటు చేయొచ్చు. ఫ్లోర్ వైపర్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఎన్ఓసి కోసం ఫైర్ సేఫ్టీ బోర్డ్, కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్కు అప్లై చేసుకోవాలి. పెట్టుబడి విషయానికి వస్తే స్థలంతో పాటు ప్లాంట్, మిషనరీకి 13.55 లక్షలు ఖర్చు అవుతుంది. ఇతర వస్తువులకు అదనంగా ఖర్చు అవుతుంది. పరిశ్రమకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసే సమయంలో వాటిని ఎలా ఉపయోగించాలి అనే దానిపై డెమో కూడా నిర్వహిస్తారు. ఫ్లోర్ వైపర్స్ను సరైన విధానంలో మార్కెటింగ్ చేసుకుంటే నెలకు కనీసం 1,00,000 వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో విజయవంతం కావాలంటే మార్కెట్ ట్రెండ్ను బాగా విశ్లేషించాలి. వినియోగదారుల అభిరుచులు, అవసరాలేంటో తెలుసుకుని వాటికి తగినట్లుగా వైపర్స్ డిజైన్ చేయాలి. ప్రస్తుత కాలంలో ఇన్ఫెక్షన్ పట్ల ప్రజల్లో ఆందోళన ఎక్కువగా ఉండటంతో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న వైపర్స్కు డిమాండ్ పెరిగింది. అటువంటి ప్రత్యేకతలతో ఫ్లోర్ వైపర్స్ తయారు చేస్తే మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందొచ్చు. అలాగే మంచి బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, గణనీయమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వ్యాపారాన్ని మరింతగా విస్తరించవచ్చు. సాధారణంగా చిన్న వ్యాపారాల్లో సోషల్ మీడియా మార్కెటింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లలో ప్రొడక్ట్ డెమోలు, కస్టమర్ రివ్యూలు షేర్ చేస్తూ బ్రాండ్కు గుర్తింపు తీసుకురావచ్చు. శుభ్రత, ఆరోగ్యం అనే అంశాలను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తే వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతుంది. అంతేకాక స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై అమ్మకాలు జరిపేందుకు వెబ్సైట్ లేదా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లతో భాగస్వామ్యం చేసుకోవచ్చు. ఇలా వ్యాపారాన్ని ప్రొఫెషనల్గానే కాకుండా వినూత్నంగా నిర్వహిస్తే అతి తక్కువ సమయంలోనే మంచి లాభాలు పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.